అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ కుటుంబం నుంచి మరో నేత పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? త్వరలోనే వైఎస్ జగన్ కూతురు హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా హర్షారెడ్డిని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారా? అటు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారా? అయితే ఈ విషయంపై వైఎస్ జగన్ త్వరలోనే క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయా? ఉమ్మడి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి అడ్డ. గత 3 దశాబ్దాలుగా కడప జిల్లా రాజకీయాలలో వైఎస్ కుటుంబమే చక్రం తిప్పుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అటు వైఎస్ షర్మిల సైతం పొలిటికల్ గా కాస్త వెనుకబడ్డ అన్నకు పోటీగా రాజకీయం చేస్తున్నారు. త్వరలోనే తన కొడుకును పాలిటిక్స్ లోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా తన కుమార్తెను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇప్పించేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆమె తన తొలి ప్రయత్నంలోనే కడప లోక్సభ బరిలో నిలవబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. 2029లో జరిగే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె బరిలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కడప లోక్సభ నియోజకవర్గం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉంది. గతంలో వైఎస్ జగన్ కడప ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించి కడప లోక్సభ సీటును హర్షారెడ్డికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా జగన్, షర్మిల పాలిటిక్స్ లో ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. అటు షర్మిల కూడా ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. గతంలో జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలకు అండగా నిలుస్తున్నారు. అయితే వైసీపీ వ్యవహారాలను జగనే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు తన కూతుర్ని కడప లోక్సభ బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ తన 2 కుమార్తెలకు వ్యాపార బాధ్యతలు అప్పగించే పని కూడా మొదలు పెట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్ భారతి దంపతుల పెద్ద కూతురే హర్షారెడ్డి. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్ లోని ప్రతిష్టాత్మకమైన ఇన్నిట్స్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏను డిస్టింక్షన్ లో పూర్తి చేశారు. ఇక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్తయిన తర్వాత ఆమె యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఒక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా కూడా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె ప్యారిస్ వెళ్లారు. అంతకుముందు వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలోనూ తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కూడా ఎంతో ధైర్యంతో ఆమె తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆమె ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసిన సందర్భాలలో వైఎస్ జగన్ స్వయంగా ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం చేశారు. ఇప్పుడు హర్షారెడ్డికి కడప లోక్సభ సీటు కేటాయిస్తే ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ తర్వాత పాదయాత్ర చేస్తారనే ప్రచారం సైతం జరుగుతుంది. నవతరం మరో ప్రజాప్రస్థానం పేరుతో ఆమె పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మరోవైపు వచ్చే ఏడాది 2027లో జనంలోకి వెళ్లేందుకు వైఎస్ జగన్ సైతం రెడీ అవుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఆలోపే హర్షారెడ్డి సైతం పాదయాత్రను పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె పాదయాత్రను ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది,
ఏ జిల్లాలో పాదయాత్ర చేయాలి అనే దానిపై పార్టీలో కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే తాడేపల్లి నుంచి అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వైఎస్ హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ, ఆ తర్వాత పాదయాత్రపై వైఎస్ జగన్ త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తారని తాడేపల్లి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.